గౌరీ 40వ భాగం. ఇష్టం లేకుండా పశువులా ప్రవర్తిస్తే నన్ను నేను కాపాడుకునే హక్కు కూడా నాకు లేదా? నేను చేసింది తప్పే కాదు అని ఇంకొకసారి అలా తనకు తను చెప్పుకుంటూ ఒక దుప్పటి తీసి అతనిపై కప్పి వెళ్ళి బెడ్పై పడుకుంది. ఉదయం లేచి పని పూర్తవగానే అభినందన్కి కాఫీ టైం అవటంతో తీసుకుని లోపలికి వచ్చింది నందిని. అభినందన్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఇంకోవైపు అతనికి ఆఫీసుకు టైం కూడా అవుతుండటంతో లేపడం తప్పదు అనుకున్న నందిని అతనికి కుడి పక్కగా కింద కూర్చుని అతన్ని పిలిచింది. కానీ అతనిలో ఉలుకు పలుకు లేకపోవటంతో కాఫీ ఎడమ చేతిలో పట్టుకుని కుడి చేతిలో వెలికిలా పడుకున్న అతన్ని ఎడమ భుజాన్ని కదుపుతూ ఉంది నందిని. చాలా మత్తుగా ఉండి నిద్రభంగం అవటంతో అతని కుడి చేతిని పైకి విదించాడు. అప్పుడు అది వెళ్ళి కాఫీ కప్పుకు తగిలింది. నందిని చెయ్యిపై అలాగే అభినందన్ కుడి బుగ్గపై పడింది కొంచెం. అబ్బా అంటూ లేచి కూర్చున్నాడు అభినందన్. వేడివేడి కాఫీ చేతిపై పట్టంతో తన చేతిని ఊదుకుంటూ ఉంది నందిని. రాత్రి కుడి చేతి మణికట్టుకు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఎడమ చేతిపై కాఫీ పడింది. తన చేతుల వైపు చూసుకుంటూ అభినందన్ వైపుకు చూసింది. గుర్రుగా చూస్తూ, రాత్రి నా చెంప పగలగొట్టింది చాలదా? ఈ చెంప ఖాళీగా ఉందని కాఫీ పోయటానికి వచ్చావా? చిచి, వెధవ జీవితం. పెళ్లి చేసుకుంటే పండు వెన్నెల్లాంటి పిల్ల జీవితంలోకి వస్తుందని ఆశపడ్డాను. ఇప్పుడు చిటపటలాడుతూ మండే పిల్ల వస్తుంది అనుకోలేదు. రూపం చూసి మోసపోయాను. మొగుడి చేతిలో పెళ్ళాం దెబ్బలు తినే రోజులు పోయాయి. ఇప్పటి నుండి పెళ్ళాం చేతిలో దెబ్బలు తినకుండా ఉండటానికి ఏమేం చేయాలో ఆలోచిస్తూ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మసులుకోవాల్సిన అవసరం వచ్చింది. నీ కాఫీ వద్దు, ఏమీ వద్దు. ఇంకోసారి నా కోసం కాఫీ ఇక్కడికి తీసుకురావద్దు. నేను కిచెన్కి వస్తాను అంటూ ఫ్రెష్ అవటానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అభినందన్. లోపల ఒకలా బయటకి ఒకలా ఉండి నేనా నటించింది. నేనెన్నో ఆశలు పెట్టుకుంటే నా ఆశలు అడియాసలు చేసింది ఎవరు? ఒక యువరాణి తన ఇంటికి వస్తున్నట్లు సంబరపడ్డ అభినందన్ ఆ ముచ్చటిని 3 రోజులు కూడా ఉంచలేదు. అప్పుడే తనలోని పురుష బుద్ధిని బయటకు తీసుకొస్తున్నాడు. మాటలతో నందిని మనసుకు తూటాలు పొడుస్తున్నాడు. పక్కనే ముక్కలైన కాఫీ కప్పుని శుభ్రం చేసింది నందిని. వాటిని తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. నందినిని అలా చూసిన జగతి, ఏంటి నందిని, కాఫీ కప్పు పగిలిందా? జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అని అంది. ఇలా కప్పులు పగలగొట్టుకుంటూ పోతే కష్టం. ఇంకొకసారి ఇలా జరగనివ్వకుండా చూసుకో. అంతేగాని ఏమైంది, నీకేమైనా అయిందా అని మాత్రం అడగలేదు. విరిగిన కప్పు ముక్కలన్నీ డస్ట్బిన్లో వేసి చేతిని తీసుకెళ్లి సింక్ వాటర్ కింద పెట్టింది. టిఫిన్ కోసం వచ్చిన అభినందన్కి టిఫిన్ పెట్టింది. అతడేమీ మాట్లాడటం లేదు నందినితో. అభినందన్ మొహాన్ని చూసిన జగతి, ఏంట్రా అలా ఉన్నావు అని అడిగింది. ఏం లేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది అని వెళ్ళిపోయాడు. ఆ రోజంతా చాలా భారంగా గడిచిపోయింది నందినికి. రాత్రి భోజనాలయ్యాక గదికి వచ్చిన అభినందన్ ఒక దిండు తీసుకుని నేలపై వేసుకుని పడుకున్నాడు. ఏంటండి అలా కింద పడుకుంటారు అని అడిగింది నందిని. వద్దు తల్లి, పొరపాటున నిద్రలో నేను నీపై కాలో చెయ్యో వేస్తే మళ్ళీ ఎక్కడ చెంప పగలగొడతావో, ఎక్కడ తంతావో కూడా తెలీదు. నాకు అడ్వెంచర్లు అవసరమా? పొద్దస్తమానం ఊపిరి సలపని పని. ఇప్పుడైనా నేను ప్రశాంతంగా పడుకోవాలి కదా. నీ పక్కన పడుకొని బిక్కుబిక్కుమంటూ ఉండడం నా వల్ల కాదు. నేల మీద రాజులా దర్జాగా పడుకుంటాను. నువ్వు మహారాణిలా పవళించు అంటూ అటు తిరిగి పడుకున్నాడు. వచ్చి అభినందన్ కాళ్ళ దగ్గర కూర్చుంది నందిని. అతడి మాటలు రగిల్చిన చిచ్చుకి ఆమె కళ్ళలో నీళ్లు ఆగనంటూ వచ్చి అభినందన్ కాళ్ళకి అభిషేకం చేస్తున్నాయి. వెచ్చని తడి కాళ్ళ తడపటంతో లేచి కూర్చున్నాడు అభినందన్. ఏంటి కన్నీళ్ళ అస్త్రం ప్రయోగిస్తున్నావా? చేసేదంతా చేయటం ఇప్పుడు ఏమీ తెలియని దానిలా ఏడుస్తూ నన్ను ఒక విలన్ని చెయ్యాలని చూడకు. నాకు సమాజంలో ఒక మంచి పేరుంది. ఆడవాళ్ళంటే చాలా గౌరవం ఉంది. నిన్నేదో నేను టార్చర్ చేస్తున్నట్లు కన్నీళ్ళేంటి? నీ దెబ్బలకు భయపడి ఇక్కడ పడుకున్నాను కానీ నీ మీద చెయ్యేసే ధైర్యం నాకు లేదు. తిరిగి కొట్టి సంస్కారం కూడా నాకు లేదు. వెళ్ళి పడుకో. లేదు, నేను పడుకోలేను. మీరు ఇలా కింద పడుకుంటే నేను పైన పడుకోవటం ఏం బాగోలేదు. నేను కావాలని ఏదీ చేయలేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. నన్ను క్షమించండి. ఇక మీద ఎప్పుడూ అలా చేయను. మీరేం చేసినా ఎదురు తిరగను. కావాలంటే ఇప్పుడు ఏదైనా చేసుకోండి అంటూ కట్టుకున్న చీర పైటను తొలగించింది నందిని. అలా కనిపించిన నందిని రూపం తనలోని ఆకలిని పెంచుతున్నా నటన అనే తోలును వేసుకుని, నీ మనసులో ఏముందో ఏమో, లేదంటే ఎవరైనా ఉన్నారో నాకైతే తెలీదు. ఇలా ఇష్టం లేకుండా ఏదో త్యాగం చేస్తున్నట్లు ప్రవర్తించుకో. వెళ్ళి పడుకో అని నందిని పైటను తన చుట్టూ తిప్పి పడుకున్నాడు అభినందన్. చేసేదేమీ లేక నందిని కూడా ఒక దిండు తెచ్చుకుని అభినందన్ పక్కనే పడుకుంది. కొంచెం సభ్యతగా ప్రవర్తించు అని దిండు తీసుకువెళ్ళి బెడ్పై పడుకున్నాడు అభినందన్. సభ్యతతో ప్రవర్తించాలా అంటే ఇప్పుడు నేనే ఆయన మీద పడుతున్నానా? అంతే కదా ఆయన మాటల్లోని అర్థం.
కొట్టటం లేదు అంతే, అనాల్సిన మాటలన్నీ అంటూ ప్రతి పనిలో నన్నే చెడ్డదాన్ని చేస్తున్నాడు అనుకుని అలాగే పడుకుండిపోయింది నందిని. మళ్ళీ బెడ్ పైకి వస్తుందేమో అని ఎదురు చూశాడు. కానీ రాకపోవటంతో మంచం దిగి, నీకిష్టం ఉంటే నేను మంచం ఎక్కినా నా దగ్గరకు వచ్చేదానివి. కానీ ఇందాక చేసింది మొత్తం నటన. అందుకే ఇప్పుడు నా దగ్గరకు రావటం లేదు. అసలు నీకు నేనంటే ఇష్టం లేదు అంటూ మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు అభినందన్. ఏంటి ఇలా చేస్తున్నాడు? ఈ అలవాటు ఇంతకు మునిపే ఉందా? లేదా నా వల్ల జరుగుతుందా అనుకుని అలాగే పడుకుండిపోయింది. అర్ధరాత్రి దాటాక తిరిగి వచ్చాడు అభినందన్. కింద నందిని పక్కనే పడుకుని తనని అలాగే చూస్తున్నాడు. నేను నీ వెంట పడటం కాదు, నీ అంతట నువ్వుగా నాకు లొంగిపోవాలి. తొందరలోనే నీకు ఆ రోజు వస్తుంది, చూస్తూ ఉండు. నన్నే కొడతావా అంటూ పడుకున్నాడు అభినందన్. నందిని దగ్గరకు జరిగి తనపై చెయ్యి వేసి పడుకున్నాడు. చల్లగా అతని చెయ్యి నడుమును తాకటంతో మెలకువ వచ్చింది నందినికి. నందిని మేలుకోవటం గమనించిన అభినందన్ కళ్ళు మూసుకున్నాడు. అభినందన్ చేతి స్పర్శ తనని ఇబ్బంది పెడుతుండటంతో ఆ చేతిని తీసేయాలని చూసింది. కానీ అభినందన్ అది కావాలని వేశాడు కాబట్టి నందిని వల్ల కాలేదు. బలవంతంగా తీయాలని ప్రయత్నించింది. మళ్ళీ దీని గురించి ఏమంటాడో అనుకుని బలవంతంగా కళ్ళు మూసుకుంది నందిని. తన చేతిని తీసివేయాలి అని నందిని చేసిన ప్రయత్నం మానివేయటంతో చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు అభినందన్. నందిని పడుకుంది కళ్ళు మూసుకుని. సన్నగా ఒక నవ్వు నవ్వుకుని ఇంకొంచెం గట్టిగా నందినిని దగ్గరికి లాక్కొని పడుకున్నాడు. మత్తులో ఉన్నాడేమో, త్వరగానే నిద్రలోకి జారుకున్నాడు. కానీ నందిని మాత్రం బిగబట్టుకుని ఉండిపోయింది. అతని శ్వాసలోని వాసన కూడా ఆమెను ఇబ్బంది పెడుతుంది. కాసేపటి తర్వాత మళ్ళీ కలవరింతలు మొదలుపెట్టాడు అభినందన్. ఒక్కోసారి చాలా గట్టిగా ఎవరినో తిడుతున్నాడు. కొడుతున్నట్లుగా ఉన్న అతని కలవరింతలను చూసి భయపడి బెదిరిపోయింది నందిని. ఒక్కసారిగా అతని చేతిని విదిల్చి కొట్టింది. నిద్రలో ఉన్నాడేమో, త్వరగానే అతను చెయ్యి తన నడుమును విడిపోయింది. లేచి వెళ్ళి మంచంపై పడుకుంది. ఇక ముందు అంతా తన జీవితం ఇంతేనా? ఎందుకు తనకిలా అయింది? అమ్మ జీవితం చూస్తే అలా, తన జీవితం చూస్తేనేమో ఇలా. ఎందుకమ్మా నాకు ఇంత తొందరగా పెళ్లి చేసావు? నా కలలన్నీ నెరవేర్చుకునేదాకా నువ్వు ఎందుకు ఆగలేకపోయావు? ఇతన్ని నమ్మి నన్ను అతని చేతిలో పెట్టావు. నీ ఆశలు నా ఆశలు తీరేలాగా లేవమ్మా అని అనుకుని ఏడుస్తూ పడుకుంది నందిని. రాత్రంతా బాగా అలిసిపోయి ఉందేమో. ఉదయాన్నే మెలకువ రాలేదు నందినికి. రోజు ఉదయాన్నే లేచే నందిని ఈరోజు రాకపోవటంతో విచిత్రంగా అనిపించినా ఎందుకు అని ఆరా తీయలేదు జగతి. ఎవరూ లేపకపోవటంతో అలాగే పడుకుండిపోయింది నందిని. చాలాసేపటి తర్వాత మెలకువ వచ్చింది అభినందన్కి. లేచి టైం చూసుకుంటే 9 దాటిపోయింది. రోజు కాఫీ తీసుకొచ్చిస్తుంది కదా, ఈరోజు ఎందుకు లేపలేదు అనుకుని కోపంగా పైకి లేచాడు. చూస్తే మంచంపై పడుకుని ఉంది నందిని. ఓహో, మహారాణి గారు ఎప్పుడో మంచంపై చేరిపోయారన్నమాట. మొగుడనే వాడొకడున్నాడు, వాడికి అన్నీ అమర్చి పెట్టాలి, ఆఫీస్కి వెళ్తాడని ఏదీ లేదు. ఏం సుఖం నీది అని అనుకున్నాడు. వెళ్ళి వాష్రూమ్ డోర్ని చాలా గట్టిగా ధబేల్మంటూ కొడుతూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ చప్పుటికి గుండె జల్లుమన్నట్లుగా లేచి కూర్చుంది నందిని. తనలో ఏదో తెలియని అలజడి. నిద్ర లేవగానే ఏదో తెలియని బాధ. గడియారం వైపు చూసింది. ఓయమ్మో, ఏంటి ఇంతసేపు పడుకున్నాను? చాలా టైం గడిచిపోయింది అనుకుని త్వరగా వంటగదిలోకి వెళ్ళింది. అప్పటికే జగతి అన్నీ రెడీ చేసి పెట్టింది. రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి వచ్చే కోడలు అలా పాచిముఖంతో వంటగదిలోకి వచ్చేసరికి, ఏం నందిని, అత్తిల్లు పాతబడిపోయిందా? భయాలన్నీ మట్టి కట్టుకుపోయాయా? ఇంతసేపు పడుకున్నావు? అందులోనూ ఇలా వచ్చావేంటి అని అడిగింది జగతి. అలాంటిది ఏం లేదత్తయ్యా, ఎందుకో తెలియదు, బాగా నిద్ర పట్టింది. నాకు మెలకువ రాలేదు. ఆయన కూడా లేపలేదు నన్ను. ఎవరూ లేపలేదు, క్షమించండి అని అంది. వాడినే ఒకరు లేపాలి, వాడు నిన్ను లేపుతాడనుకోవటం నీ భ్రమ. అయినా మీ దగ్గర సెల్ అంటూ ఒకటి ఉంటుంది కదా, అందులో అలారం పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి విషయాలు నాతో చెప్పించుకోవటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. చెప్పినా నాకు, వినే నీకు ఇంత ఇబ్బంది అవసరమా? ఇంకోసారి ఇలాంటి సందర్భం రాకుండా చూసుకో. వెళ్ళు, వెళ్ళి త్వరగా స్నానం చేసి రాపో అంది. రోజు త్వరగా లేచే కోడలు ఈరోజు ఆలస్యంగా లేచింది అంటే ఏదైనా ఇబ్బంది ఉందా అని అడగాలి, కానీ జగతి అలా అడగకుండా వ్యంగ్యంగా మాట్లాడటం బాధను కలిగించింది నందినికి. అత్తయ్య చాలా మంచిది అని అనుకుంది. కానీ మనం మంచిగా ఉన్నంత వరకే అవతలి వాళ్ళు మంచిగా ఉంటారు. మనం వాళ్ళకు అనుగుణంగా నడుచుకున్నంత వరకే వాళ్ళు కూడా మనకి మంచిగా కనిపిస్తారు. ఒకసారి వాళ్ళకి నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తే వెంటనే వాళ్ళ మనసు ఏంటో మనకు తెలిసిపోతుంది. అలా ఇప్పుడు జగతి మనసు కూడా నందినికి తెలిసిపోయింది. స్నానం చేయడానికి తన గదిలోకి వెళ్ళింది. అభినందన్ అప్పుడే తన స్నానం ముగించుకుని బయటకు వచ్చాడు. అద్దం ముందు నుంచుని తయారవుతున్నాడు అభినందన్. అల్మారాలో తన బట్టలు తీసుకుంటుంది నందిని. ఇలాంటి జీవితం గడపాలంటే పెట్టి పుట్టుండాలి.
ఆహా! ఏమి రాజభోగం! మొగుడెటైనా పోని, పట్టుపరుపులపై పవళింపు. ఇంట్లో చేసి పెట్టేవాళ్ళున్నారు కదా! మిట్ట మధ్యాహ్నం దాకా పడుకున్నా అడిగేవాళ్ళు లేరు. ఎందుకీ వెధవ మగజన్మ? ఉదయం నుండి సాయంత్రం దాకా చాకిరీ. ఇంటికి వస్తే కటిక నేలపై నిద్ర అంటూ నందిని వైపు ఒక చూపు చూసి బయటికి వెళ్ళిపోయాడు అభినందన్. అలా మాట్లాడుతూ ఉండటంతో అలమారా బట్టలు తీసుకుంటున్నదల్లా ఆగి అభినందన్ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఆ కళ్ళలో తీరని విషాదం. తన జీవితం బాగుందా లేక బాగోలేదా? వీళ్ళంతా మంచివాళ్ళా లేక చెడ్డవాళ్ళా? తన జీవితం తనకు అర్థం కావట్లేదు. ఎవరికైనా చెప్తే తనని పిచ్చిదాన్నే అనుకుంటారేమో అన్నట్లుంది నందిని పరిస్థితి. వసుధ సీజన్ 2 కావాలి అనుకున్నవారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.